నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అసలు ఏం జరుగుతోంది ప్రపంచంలో? పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ప్రపంచమంతా రకరకాల అంశాల చుట్టూ చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి యుద్ధం ఆగిందంటారు, మరోసారి చర్చలు సఫలమవుతున్నాయంటారు, కొద్ది క్షణాల్లోనే విఫలమవుతున్నాయంటారు. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అంతుపట్టని ప్రశ్నగానే మిగిలిపోయిందా? అమెరికా ఇరాన్ మధ్య పరస్పర దాడులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అసలు ఎవరి లక్ష్యం ఏంటి? 10 రోజుల క్రితం ఏమో ఎటువంటి దాడులు ఉండవు, శాంతి చర్చలు అన్న అమెరికా దాడులు మొదలుపెట్టింది. ఇరాన్పై ముప్పేట దాడులు చేస్తుంది. ఇక టెహ్రాన్లో పలు ప్రాంతాలపై అమెరికా విరుచుకుపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ అమెరికా టెహ్రాన్పై దాడులు చేస్తుంటే ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్టుగా గల్ఫ్ దేశాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఐఆర్జీసీ ప్రతిదాడులకు తెగబడుతోంది. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు, మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ఒక ప్రతీకార లేఖను, ఆ లిస్టును కూడా విడుదల చేసింది ఇరాన్. దాంతో అటు అమెరికా ఇటు ఇజ్రాయిల్ అప్రమత్తమయ్యాయి. ఇంకా కొన్ని దేశాల అధినేతలకు కూడా ఆ లిస్టులో చోటు కల్పించింది. ఓ రకంగా ప్రత్యర్థి లిస్టును తయారు చేసి ప్రపంచాన్ని బెంబేలెత్తేలా చేసింది ఇరాన్. ఇక సైనిక స్థావరాలైతే ఏ విధంగా కుదేలవుతున్నాయో చూస్తున్నాం. కువైట్, బెహ్రాన్లోని విమానాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. సో అమెరికా ఒక్క బాంబు వేస్తే ఇరాన్ ఎక్కడ గురి చూసి కొట్టాలో అక్కడ కొడుతోంది. మొదటి నుంచి ఇరాన్ అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అమెరికాకు ఎవరైనా సరే వాళ్ళ స్థావరాల కోసం మద్దతు ఇచ్చినా, వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నా ఆ స్థావరాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆయా దేశాలు ఏ విధంగా కుదేలైపోతున్నాయనేది చూస్తున్నాం. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లపై అటు అమెరికా దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక హర్ముజ్ జలసంధి చుట్టూ మొదటి నుంచి రాజకీయం నడుస్తున్న రాకపోకలకు ప్రస్తుతం అయితే అంతరాయం ఏర్పడుతుంది. ట్రంప్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను చూస్తానని ఇచ్చిన హామీ మాత్రం నీటి మూటలుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఈ పరిణామాల మధ్య గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఒకవైపు గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని ఎదుర్కొంటుంటే మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధ ప్రభావాలను చవిచూస్తూనే ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఇక గల్ఫ్ దేశాలపై వార్ ఎఫెక్ట్ ఇంకా యుద్ధం ముదురుతున్న కొద్దీ ఎలా ఉండబోతుంది? ఇరాన్పై అమెరికా దాడులు భద్రత కోసం చేస్తున్నారా, ఆధిపత్యం కోసం చేస్తున్నారా? అసలు అమెరికా ఎందుకు దాడులు చేస్తుందో కూడా ఇప్పుడు తనకు తెలుసా అన్న పరిస్థితి వినిపిస్తోంది. చమురు దిగుమతులు, వాణిజ్యంపై భారత్లో ముందుగా మన దేశంలోకి ఎఫెక్ట్ పడేది రెండింటి మీదే పడుతుంది. ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోయేది రక్షణ సైన్యాల, సామాన్య ప్రజల అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. సో ఏది ఏమైనా యుద్ధంతో సాధించేది ఏమీ ఉండదు, వినాశనం తప్ప అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచం ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో అల్లకల్లోలం అవుతుంటే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఈ తాజా యుద్ధం కూడా దానికి తీసిపోనట్టుగా సంవత్సరాలుగా అది కంటిన్యూ అవుతుంటే ఇది కూడా 10 రోజుల్లో యుద్ధం అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు నెలలు కంటిన్యూ అవుతుంది. చర్చలు ఎక్కడా కూడా సఫలమవుతున్న పరిస్థితి లేదు. ఈ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మధుసూదన్ గారు, ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం. పశ్చిమాసియా యుద్ధం ఆగుతుందా అంటే ఖచ్చితంగా, అంటే ఒక రకంగా మనం యుద్ధం మొదటి నుంచి కూడా మనం చర్చిస్తూనే ఉన్నాం. అటు ట్రంప్కి ఎలక్షన్స్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, ఇటు బెంజమిన్ నెతన్యాహుకు ఎలక్షన్స్ ఎదుర్కోవాల్సి ఉంది. ఎలక్షన్లో వాళ్ళు ఒక బూచిని చూపించేది మాత్రం ఈ యుద్ధంలో ఏదో చేసేస్తున్నాం, ఏదో సాధించబోతున్నాం అన్నట్టు చూపిస్తున్నా. ఇటు ఇజ్రాయెల్కు క్లారిటీ వచ్చింది, అటు అమెరికా ప్రజలకు క్లారిటీ వచ్చింది, ప్రపంచం మొత్తానికి కూడా ఒక క్లారిటీ, ఈ యుద్ధంలో ఇరాన్ నైతికంగా విజయం సాధించిందని. చల్లారుతుంది అనుకున్నాం, మొన్న ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల తర్వాత ఒక ప్రతీకార లిస్ట్ అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో కొంతమంది దేశాగ్రనేతలు, ఈ యుద్ధంలో స్వయంగా పాలు పంచుకుంటున్న దేశాల నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? నమస్తే అండి. ఈ ప్రస్తుత యుద్ధంలో మనం చూసినట్లయితే ఇరాన్ అమెరికా ఇవాళ ఇజ్రాయెల్ పక్కకి వెళ్ళిపోయింది, ఇప్పుడు సైడ్ అయిపోయింది. వాళ్ళు ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. మామూలుగా చూస్తూనే వాళ్ళు అమెరికాకి సంబంధించినటువంటి గూఢచారి సమాచారము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఈ క్షిపణి వ్యవస్థ, ఇరాన్ ఏ విధంగా దాడులు జరుగుతుంది అమెరికా పైన, అమెరికాకి ఎట్లా ఈ యుద్ధంలో సహకరించాలన్న ఆలోచనతో ఇజ్రాయెల్ సైలెంట్ గా వీళ్ళకు యుద్ధానికి ఎంకరేజ్ చేస్తూ సాంకేతికంగా అవుట్రైట్ గా సహకరిస్తుంది. అది ఇక్కడ ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో హార్మోజ్ జలసంధి అనేది ప్రధానంగా ప్రభావితమైనటువంటి అంశం. ఇది దీని మీద పైచేయి చేయడానికి ఇటు అమెరికా ఇటు ఇరాన్ ఈ రెండింటి మధ్యలో సయోధ్య కుదరటం లేదు. దీని అంశంలో ప్రధానంగా అమెరికా ఏం చేస్తుందంటే, మేము ఈ ప్రపంచం కోసం ఆలోచిస్తున్నాము, ప్రపంచానికి హార్మోజ్ జలసంధి అవసరం కాబట్టి ఇది వాళ్ళ నుంచి బయటికి తీసుకురావాలి, విడిపించాలనే ఆలోచనతో ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పి అమెరికా చెప్తా ఉన్నది. ఒక పక్కనేమో అమెరికా భయానికి ఏ విధమైన భయం అంటే,
ఈ తన స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, తన స్థావరాలు ఎక్కడెక్కడ కువైట్ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, సౌదీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెహ్రాన్ ఇటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి స్థావరాల మీద కూడా దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని కాపాడటానికి మేము వాళ్ళ యుద్ధం చేస్తున్నామని చెప్పి ఒక కొత్తగా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఇరాన్ అమెరికా ఎంత దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ కూడా కొంచెం కూడా భయం అనేది వాళ్ళ దేశం నుంచి ఎక్కడ కూడా కనబడతలేదు. వాళ్ళ ఐఆర్జీసీ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రకటనలు ఇస్తుంది. ఒక పక్క నెతన్యాహును, ట్రంప్ను మేము చంపేస్తాం, మేము ప్రతీకారం తీర్చుకుంటాం ఈ రెండు దేశాల మీద, ఈ ప్రతినిధుల మీద అని చెప్పి చాలా సీరియస్ గా, అంటే ఇంత పెద్ద ఎత్తున దాడి, మిసైళ్ల దాడి ఈ 2-3 రోజుల నుంచి మనం చూసినట్టయితే కొన్ని పట్టణాల మీద కూడా, పౌర సమాజం మీద, ఈ క్షిపణి వ్యవస్థల మీద, రాడార్ సిస్టమ్ మీద, టెక్నికల్ గా ఎక్కడెక్కడైతే వాళ్ళ వ్యూ పాయింట్స్ ఉంటే మీరు చెప్తున్నట్టుగా యుద్ధం కొత్త పుంతలు దొక్కుతుంటే ఇక్కడ కొన్ని సమీకరణాలు మనం చూస్తే అటు నెతన్యాహుకి ఇటు అమెరికాకు స్వదేశంలో సొంత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. యుద్ధం ఎందుకు చేస్తున్నారు, ఆపండి అని చెప్పి అమెరికా చెప్తుంటే, ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయావు, నువ్వేం చెప్పినా మేము వినే పరిస్థితులు ఏమనేది ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నమాట. ఇరాన్కు మాత్రం మనం చూసాం. సో అంత్యక్రియలకు ఏ విధంగా జనం హాజరయ్యారో మనం చూసాం. సో ఒక రకంగా సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు బయటకు రావటం, సంతాపం వ్యక్తం చేయటం, అంటే మీకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పే ప్రయత్నంగానే మనం భావించాల్సి ఉంటుందా? గతంలో కూడా ట్రంప్ ఒక్క రాత్రిలో ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తా, ఇరాన్ ఇక శాశ్వతంగా ఉండదు ప్రపంచ పటంలో అని చెప్పిన రోజు కూడా అందరూ మానవహారంగా ఏర్పడ్డ పరిస్థితి. అంటే ప్రజల బలం ఉన్న చోట రాజు ఖచ్చితంగా విజేత అవుతూ ఉంటాడు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని ఈ 3 దేశాల మధ్య? ప్రధానంగా మొదలు యుద్ధం ప్రారంభమైనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలలో చాలా తీవ్ర వ్యతిరేకత ఉండే. అక్కడ ఉన్నటువంటి దేశ నియంత మీద, ముస్తఫా ఖుమైనీ మీద, వాళ్ళు చెప్తున్నట్టు ఇస్లామిక్ రూల్స్ ఫండమెంటల్ మీద ప్రజలు మాకు స్వేచ్ఛ కావాలని కోరుకున్నటువంటి విషయం వాస్తవమే. వేలాది మందిని కూడా కాల్చి చంపిండ్రు. అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసినా కూడా వాళ్ళు తట్టుకోలేక ఇక రిజ్యూమ్ చేంజ్ కావాలనే ఆలోచన ఉన్నటువంటిది నిజమే. అప్పుడు అమెరికా ఎంటర్ అయి నేను రిజ్యూమ్ చేంజ్ చేస్తానన్న సందర్భంలో కొంతవరకు స్వాగతించారు. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కాకుండా ఆ దేశాన్ని అట్లనే కాపాడబడి నాయకత్వాన్ని మారుస్తారేమో అన్న ఆలోచనలో అక్కడ ప్రజలు కూడా కొంత హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ దేశమే నాశనం అవుతున్నటువంటి సందర్భంలో మాకు నేషన్ ఫస్ట్ అనేటువంటి ఆలోచన ఇవాళ ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజల మధ్యలో వచ్చేసింది. కాబట్టి ఏది ఏమైనా మా దేశం మీద ఇంకొక దేశం యొక్క పెత్తనం నడవది, మా సార్వభౌమాధికారాన్ని మేము కాపాడుకుంటామనే ఆలోచనతో శత్రువులు మిత్రులు అందరూ కూడా ఇవాళ దేశాన్ని నడిపిస్తున్నటువంటి దేశాధినేతకు అండగా ఉన్నారు. అదేవిధంగా ముస్తఫా ఖుమైనీ వాళ్ళ కొడుకు ఎవరైతే వారికి అండగా సుప్రీం లీడర్కి అండగా ఉన్నారు. ఐఆర్జీసీ చేస్తున్నటువంటి చర్యలను కూడా పూర్తిగా సమర్థిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే దేశము ఇవాళ స్ట్రెంథన్ కావాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటైతేనే ఈ యొక్క సైనికులకు మన బలంగా అండగా ఉంటామనేటువంటి సమాచారాన్ని వాళ్ళు అందజేసిండ్రు. అందుకే వాళ్ళ సుప్రీం లీడర్ అంత్యక్రియలు కూడా చాలా పెద్ద ఎత్తున జనం తరలి రావడం అనేది చూస్తూ ఉంటే ఆయనలో ఉన్నటువంటి సింపతి, ఆయన మీద ఉన్నటువంటి అభిమానము అనేది, అంటే ఏదైతే రిజ్యూమ్ చేంజ్ చేయాలో ఆయన నాయకత్వం మీద మనం తిరుగుబాటు చేయాలనుకున్నటువంటి ప్రజలు కూడా అంత పెద్ద లక్షలలో రావడం చూస్తే అది ఆశ్చర్యకరమైన విషయం. ఇందులో మన దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొనడం అనేది జరిగింది. ఇదొక అంశం. మనం ఇట్లా చూసినట్టయితే అమెరికాలో మాత్రం విభిన్నమైనటువంటి పాత్ర కనబడుతుంది. అక్కడ ప్రజలందరూ కూడా నీకు అవసరం లేని యుద్ధంలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయినావు, మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్నది, నువ్వు ఈ దేశంలో ఎందుకు పోయి, అంటే మొన్న 3 చనిపోయిన తర్వాత కూడా 3 సైనికులు జోర్దాన్ లో ఇరాన్ జరిపినటువంటి దాడిలో 3 సైనికులు ఎప్పుడైతే చనిపోయారో ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భంలో ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మిసైల వర్షము ఇష్టం వచ్చినట్టుగా ఇరాన్ మీద ప్రతీకార దాడులకు ఇవాళ పాల్పంచుకుంటా ఉన్నాడు. కాబట్టి అమెరికా ఈ యుద్ధాన్ని కోరుకోవడం లేదండి. ఈ ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఇజ్రాయెల్ ఎప్పటికీ వాళ్ళు ఎగ్జిస్టెన్సీ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి యుద్ధము అనివార్యం వాళ్ళకి. ఈ యుద్ధం అనివార్యం. గాజా, లెబనాన్, యెమెన్ లో ఉన్నటువంటి ఈ తీవ్రవాద గ్రూపులు ఏవైతే ఉన్నాయో, హిజ్బుల్లా, హౌతీస్, ఈ గ్రూప్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి. వాళ్ళు మన దేశం మీద కన్నెత్తి కూడా చూడకుండా చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి దేశ ప్రధానమంత్రి మీద ఉంటది. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు అక్కడ విఫలమైనట్టుగా కొంత వ్యతిరేకత వస్తుంది. కొంతమంది ఏమో యుద్ధం చేయాలి అంటారు, కొంతమంది వద్దనే దానికంటే ఎక్కువనే ఎలక్షన్స్ వరకు అయితే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఆ ఇద్దరు దేశాధినేతలకు. ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే, నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చిందంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఆ విధంగానే కనిపిస్తోంది. అటు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తే ఇరాన్ ఇప్పుడు
ఇజ్రాయెల్ని ఏమన్నా ఢీ కొడితే ఢీ కొట్టగలదు, కానీ అమెరికానైతే ఏం చేయలేని పరిస్థితి. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఆ స్థావరాలు ఏమో కానీ గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇప్పటికే దుబాయ్ కానీ ఇటు చాలా గల్ఫ్ దేశాలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. భవిష్యత్తులో అసలు ఈ స్థావరాలు, అమెరికన్ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం లాగా ఇరాన్ చెప్పినట్టే మనం భావించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్రపంచంలో అమెరికా అనేది ఒక అగ్రగామి దేశంగా, చాలా పవర్ఫుల్ కంట్రీగా, ఆ దేశం తలుచుకుంటే ప్రపంచాన్ని ఏమైనా చేయగలుగుతుంది, ఎవరినైనా నియంత్రించగలుగుతుంది అనే విర్రవీగినటువంటి అమెరికాకి ఇవాళ గుణపాఠమైంది ఈ యొక్క యుద్ధం ద్వారా. ఇవాళ ఈ దేశాన్ని అడ్డం పెట్టుకొని మనం ముందుకు పోవచ్చు, మనకు అండగా నిలబడతారని అనుకున్నటువంటి కువైట్ కావచ్చు, జోర్దాన్, ఈ సౌదీ, అవును. ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ ప్రాంతానికి సంబంధించిన దేశాలన్నీ కూడా రక్షణకు సంబంధించినటువంటి అంశంలో అమెరికాకు స్థావరాలు ఇచ్చి ఈ పక్క ఇరాన్ నుంచి మనకు వస్తున్నటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతున్నదో దాన్ని అడ్డుకట్ట వేసుకోవచ్చు అనే ఆలోచన ఏదైతున్నదో వాళ్ళ అంచనాలన్నీ కూడా ఇవాళ తప్పినాయి. వాళ్ళు ఊహించిన రీతిలో ఇవాళ అంచనాలు లేవు. ఎందుకంటే ఇవాళ అమెరికా స్థావరాలు ఉండడం మూలంగానే దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు అమెరికా స్థావరాలు వాళ్ళు పెట్టుకోవడం, మిలిటరీ స్థావరాలు పెట్టడం మూలంగానే, అమెరికా సహకారం తీసుకోవడం వల్లనే ఇవాళ యుద్ధము వాళ్ళ మీద వచ్చి చేయడం అనేది జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళకు వీళ్ళకు మధ్యలో యుద్ధం అనేది లేకుండే, కానీ కేవలం అమెరికా ఒక సపోర్ట్ చేయడం వల్లనే ఇవాళ యుద్ధం అనేది తీవ్ర స్థాయిలో జరిగి అమెరికాని అందుకోలేనంత దూరంలో ఉన్నది. కాబట్టి ఆ శత్రువును ఢీకొట్టడానికి శత్రువుకు సహకరిస్తున్నటువంటి మిత్ర దేశాలైనా ఈ పక్కన ఉన్నటువంటి దేశాల మీద విరుచుకబడి వాళ్ళ మొత్తం వ్యవస్థను చిన్నాభిన్నం చేసే దిశగా ఇవాళ ఇరాన్ ప్రతీకారం తీసుకుంటుంది. అప్పుడు ప్రతీకారం తీసుకుంటున్నటువంటి సందర్భంలో అమెరికా ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఇవాళ అమెరికా మిగిలిపోయింది. కాబట్టి మొన్నటికి మొన్న కువైట్కి సంబంధించి కొంత ఇవాళ భారతదేశంతో కూడా కొంత రక్షణ ఒప్పందాల విషయంలో మన దేశ సహాయ సహకారాలు తీసుకునే విధంగా, ఎందుకంటే మనము అందరితో మిత్రత్వంతో ఉంటాం, కలిసి ఉంటాం. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ, ఈ సైనిక స్థావరాలకు సంబంధించిన అంశాలు కానీ ఏ విషయమైనా ఇండియాతో కలిసి ఉంటే మెరుగు ఉంటుందని, ఆసియా కంట్రీలో ఇండియా మనము కలిసి ఉండాలి ఈ కాంటినెంట్ లో అనే ఆలోచన కూడా వాళ్ళు గల్ఫ్ లో వస్తున్న సందర్భంలో అమెరికా నుంచి కూడా ఆ దేశాలు గుణపాఠం నేర్చుకొని భవిష్యత్తులో అమెరికాకు దూరమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు కూడా వాళ్ళ ఉనికి ప్రమాదంగా ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా యుద్ధంలో వాళ్ళు వేస్తున్నటువంటి డ్రోన్స్, క్షిపణులు ఇవన్నింటినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా యుద్ధాన్ని ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమెరికా వాళ్ళకు కూడా సైనికంగా వాళ్ళకు సహకరిస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యుద్ధంలో మీరు అన్నట్టుగా మిన్ను విరిగి ఇంకోరి మీద పడ్డా అన్నట్టుగా యుద్ధ రంగంలో అమెరికా ఎంటర్టైన్ చేస్తుంది. మొత్తం ఆస్తి నష్టం, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయింది. మాత్రం ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళ ఆయిల్ ప్రొడక్ట్స్ దెబ్బతిన్నాయి, విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి, పౌర సమాజం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మొత్తం ఒక గల్ఫ్ ఈ అమెరికాకు సంబంధించినటువంటి దేశాలే కాకుండా ఇవాళ ఇరాన్ కూడా కోలుకోలేనటువంటి, ఒక 20 ఏళ్ళైనా కూడా 15-20 ఏళ్ళైనా కూడా కోలుకోలేని స్థితికి ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది అక్కడ. అది ఆ దేశాన్ని అలా నిలబెట్టాలన్నా కూడా చాలా కష్టం ఉన్నది. దాన్ని ఆంక్షలు ఎత్తివేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఈ హార్మోజ్ జలసంధి ఓపెన్ కావాలి. ఇవన్నీ కూడా ఆషామాషి అయినటువంటి అంశాలు కాదు. ఖచ్చితంగా ఈ యుద్ధం అనేది ఈ రాబోయే రోజుల్లో ఆగిపోతుంది ఎక్కడో ఒకడ అనేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. ఇప్పుడు కూడా కొన్ని ఈ యొక్క ఖతార్ లాంటి, పాకిస్తాన్ కొన్ని దేశాలు మధ్యవర్తిత్వాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒక 10 రోజులు మనము దీన్ని కాల్పుల విలువన సీజ్ ఫైర్ చేద్దామనే ఆలోచన కూడా వస్తా ఉన్నాయి. వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అమెరికా తల వగ్గుతలేదు. మేము ఖచ్చితంగా ఇరాన్ అనేది చిత్రపటంలో లేకుండా చేయాలనేటువంటి భాగంగానే ఇవాళ అమెరికా చూస్తుంది. కారణం ఏంటంటే ఈ అమెరికా ఏమంటుందంటే ఈ యొక్క దేశం పూర్తిగా నాకు సరెండర్ అయి రావాలి, అప్పటి వరకు నేను యుద్ధం ఆప అనేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ ఉన్నది IRGC వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు కాదు, హిస్టరీ చూసుకున్న 1000 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా ఆ ప్రాంత ప్రజలు, ఇరాన్ సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళు ఎవరు కూడా ఓటమిని అంగీకరించారు. ఎప్పుడు పౌరుషంతో కొట్లాడేటువంటి జాతి అది. కాబట్టి అమెరికా ప్రాణమైన పొడగొట్టుకుంటారు. వాళ్ళు మొత్తం ఆస్తిని సర్వం కోల్పోయినా కూడా చివరి సైనికుడు కూడా అమెరికా మీద తుపాకీ ఎత్తు పెట్టుకొని ఉండేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి యుద్ధము అయిపోతుంది, సరెండర్ అవుతారు, ఇరాన్ అమెరికా చెప్పినట్టు వింటది అనేటువంటి ఆలోచనలు, భ్రమలు భవిష్యత్తులో కనబడతలేదు. ఇవాళ మన దేశం కూడా దీన్ని ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నది. యుద్ధము సద్దుమనగాలనేటువంటి ఆలోచనలు మన దేశం ఉన్నది. కానీ ఇక్కడ మధ్యవర్తిత్వం వహించడానికి ఇక్కడ ఏ దేశం కూడా మధుసూదన్ గారు, ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే, సో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే ఓవైపు యుద్ధం ఆగింది అంటే ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కావచ్చు, అందులోనూ భారత్ విషయానికి వద్దాం మనం మొదటగా.
సో చమురు ధరలకు సంబంధించి కావచ్చు, రకరకాల అంశాలు తెరపైకి వచ్చాయి. మరలా యుద్ధం కంటిన్యూ అవుతుంది. అందులోనూ మన నావికులు కూడా కొంతమంది చనిపోవటం, ఈవెన్ పార్లమెంట్లో ప్రస్తావనకు రావటం, ఈ అంశాలన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. యుద్ధం ఎఫెక్ట్ అనేది మన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పడుతున్న పరిస్థితి. సో ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అటు చైనా, రష్యా, భారత్ ఏమైనా ఒక నిర్ణయానికి రాబోతున్నాయా, వచ్చే అవకాశం ఉందా? అండ్ ఇక్కడ మనం ఒక అంశాన్ని మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలకు ప్రపంచం ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రపంచానికి అగ్రదేశం అన్న అమెరికాకు, ఎప్పటి నుంచో ఇరాన్కు చెక్ పెట్టాలనుకుంటున్న ఇజ్రాయిల్కు అక్కడ ఎన్నికలు అయ్యే వరకు కూడా యుద్ధాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడో చోట గిల్లి మరీ కజ్జాలు పెట్టుకుంటున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఎన్నికలు అయిపోయే వరకు అనేది ఒక అంశం కావచ్చు. అది అమెరికాకు అవసరం. ఎన్నికలు అయిపోయే వరకు ఎన్నికల ప్రస్తావన డైవర్ట్ చేయడానికి అమెరికాకు అవసరం. ఇజ్రాయెల్కి మాత్రం ఎన్నికలతో సంబంధం లేదు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తేనే వాళ్ళు ఎన్నికల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యుద్ధాన్ని ఆపేస్తే పక్కన ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్స్ అన్ని కూడా మీ ఉల్టా దాడులు చేస్తాయి. కాబట్టి ఎవరైతే సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి నాయకత్వం ఉంటుందో వాళ్ళ వైపునే ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు. ఎందుకంటే యుద్ధాన్ని ఆపి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఆ దేశం అనేది భవిష్యత్తులో కనబడదు. అక్కడ ఉన్నట్టు ప్రజలకు ప్రమాదకరమైనటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం చేయాలి అనేటువంటి స్థితిలో వీళ్ళ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి యుద్ధాన్ని వాళ్ళు అమెరికానే కంటిన్యూ చేస్తుంది కాబట్టి చేస్తుంది కాబట్టి వాళ్ళు సైలెంట్ గా చూస్తా ఉన్నారు తప్ప ఇజ్రాయెల్ ఎప్పటికి కూడా వెనుకకు పోదు. యుద్ధం వద్దు అనే పరిస్థితి లేదు. యుద్ధం ఆపాలి అంటే గాజాలో ఉన్నటువంటి హమాస్, హిజ్బుల్లా, ఈ మన యమన్ ఉన్నటువంటి హోతీస్, ఇవంతా కూడా వీళ్ళు ఈ 3 గ్రూపులు ఏవైతున్నాయో 3 గ్రూపులకు ఇరాన్ ఆర్థికంగా మేము వాళ్ళకి సహకరించామో, వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకు మాకు సంబంధం లేదని ఎప్పుడైతే ప్రకటన ఇచ్చి చర్యలకు పూనుకుంటుందో అప్పుడే ఇజ్రాయెల్ ఈ ఇరాన్ మీద జరిగేటువంటి దాడులకు సంబంధించి వెనుకకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇరాన్ నుంచి, ఐఆర్జీసీ నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము ఆ 3 గ్రూపులకు మేము ఆర్థికంగా ఇస్తున్నటువంటి సపోర్టును ఆపము, మేము సహకరించాము అని చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుంచి ప్రకటన. ఇంత యుద్ధం జరుగుతున్నా, ఇంత ఆస్తి నష్టం జరుగుతున్నా కూడా ఈ ఇస్లామిక్ జిహాదీ గ్రూపులకు ఇంకా సహకరిస్తాము అనేటువంటి విధంగా, అంటే ఇజ్రాయెల్ అనే దేశాన్ని మేము లేకుండా చేయడమే లక్ష్యం అనే విధంగా ఇవాళ ఇరాన్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ యుద్ధము ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం అనేది ఆగేటువంటి పరిస్థితి భవిష్యత్తులో కనిపించడం లేదండి. ఈ యొక్క చైనా, ఇండియా ఇవన్నీ కూడా మధ్యవర్తిత్వం చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. కారణం ఏంటంటే ఈ దేశాల మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు అమెరికాకు ఉన్నటువంటి దేశాధ్యక్షుడు ఎవరైతే ట్రంప్ ఉన్నాడో, ట్రంప్ యొక్క మైండ్ ఆయన మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తా ఉంటాడు. ఆయన రాత్రి పడుకునే ముందు ఒకటి ఇస్తాడు, మార్నింగ్ లేవగానే ఒకటి వస్తాడు. అంటే యుద్ధాన్ని ఆపేస్తాం. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా యుద్ధం ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది అని మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పినో, ఇవాళ అమెరికాని ముందు పెట్టుకొని ఇరాన్ తోటి చర్చలకు ఇవాళ చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇంకే నాటో కంట్రీస్ కావచ్చు, ఇవాళ నాటో కంట్రీస్ కూడా ఇవాళ అమెరికాతో సహకరిస్తలేమంటే మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద, ఆయన లీడర్షిప్ మీద, ఆయన వాయిస్ మీద నమ్మకం లేకపోవడమే ఇవాళ ప్రధానమైనటువంటి అభ్యంతరం ఇవాళ ప్రపంచ దేశాలకు. ఇవాళ అమెరికా ట్రంప్ యొక్క విధానాలే ఇవాళ ప్రపంచం యావత్తు కూడా ఇవాళ ఆగమాగం అయితేనే పరేషాన్లో ఉన్నాయి. ఇవాళ ట్రంప్ కరెక్ట్ లేకపోవడం వల్లనే ఈ యుద్ధానికి మధ్యవర్తిత్వం వహించడానికి ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. ఇవాళ చైనా వచ్చినా, ఇండియా వచ్చినా. ఇక్కడ ఇంకొక అంశం కూడా చర్చిద్దాం మనం. ఇప్పుడు పాకిస్తాన్ ఈ యుద్ధానికి సంబంధించి చర్చలు అన్నారు, ఎక్కడా కూడా ఆ అంశం కనిపించలేదు. ఆ తర్వాత ఆ ప్లాట్ఫామ్, ఆ వేదిక అనేది గల్ఫ్ దేశాలకు మారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్లోనే ఓవైపు బలుచ్ నుంచి, ఇటు పీఓకే నుంచి కూడా వాళ్లకు వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు అమెరికా నుంచి నిధులు వస్తాయని ఆశపడ్డ పరిస్థితి పాకిస్తాన్కు, ఆ ఆశలు కూడా గల్లంతైపోయాయి. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఈ మధ్యవర్తిత్వం వహించడానికి ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఒక రకంగా ఎఫెక్ట్ ఎదుర్కొంటున్నాయి. సో వాళ్లే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందా? వాళ్లే కొంత చొరవ తీసుకొని ముందుకు రావాల్సి ఉంటుందా? ఈ చర్చలకు ఒప్పియాలా? అటు ఇరాన్ని, ఇటు అమెరికాను ఒప్పించాల్సిన పరిస్థితి వాళ్ళకే ఏర్పడుతుందా? ఖచ్చితంగా ఇప్పుడు గల్ఫ్ నేషన్ లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి దేశాలు ఏవైతున్నాయో వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఒక సమస్య పరిష్కారం కోసము పెద్ద దేశ అగ్రరాజ్యాలైనటువంటి ఇప్పుడు చైనా కావచ్చు, మనం కావచ్చు, మన దేశం కావచ్చు, నాటో కంట్రీస్ కావచ్చు, ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున చర్చ పెట్టి ముందుకు పోతే తప్ప ఇది ముందుకు పోయేటువంటి అంశం కాదు. పాకిస్తాన్ అనేది ఒక దళారీ దేశము. మార్కెట్ లో గొర్రెలు, మేకలు కొనే కాడ దళారీ ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తాడు? ఎంత వస్తుంది, అమ్ముతే ఎంత వస్తుంది, నాకెంత వస్తుంది
అనేటువంటి పాత్ర పాకిస్తాన్ ఎప్పుడు కూడా ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి దేశం కాదు. అవసరాలు తీర్చుకునేది, ఒకరి భుజం మీద తుపాకు పెట్టి పేల్చేటువంటి వ్యక్తిత్వం గల దేశము పాకిస్తాన్. వాళ్ళు మంచి శాంతి కాముకులు కాదు. వాళ్ళ దేశమే ఇవాళ అయోమయంగా ఉన్నది. వాళ్ళ సమస్యలే వాళ్ళకు పరిష్కారం అయ్యే దిశలో ఇలా బలూచి కావచ్చు, ఇవాళ తాలిబాన్ల సమస్య కావచ్చు, ఇటు పిఓకే సమస్య కావచ్చు, ఇవాళ మన సింధు జలాలతో నీళ్లు లేక అక్కడ రైతులు ఆగమవుతున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇవాళ బంగ్లాదేశ్ లో వాళ్ళు అంతర్గతంగా ఈ ఇండియాతో పెడుతున్నటువంటి ఈ చిచ్చు కావచ్చు, విచ్ఛిన్నకర శక్తులను ఇండియాలకు పంపించేటువంటి శక్తులు ఇవి కావచ్చు, బార్డర్ క్రాసింగ్ కాడ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసేది కావచ్చు. అంటే ఇట్లా ఇన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలతో ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ యొక్క మధ్య మార్గాన్ని, సంధి మార్గాన్ని తీసుకొని పోతా అంటే ఇరాన్ నమ్మేటువంటి పరిస్థితి లేదు. అది ఇరాన్ అనేది పాకిస్తాన్ ఎన్నటికీ నమ్మదు. ఎందుకంటే ఇరాన్ ఇవాళ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ నీతి ఏదైతుందో, రాజనీతి దౌత్య నీతి ఏదైతున్నదో ఇది సరైనటువంటి పద్ధతిలో లేదు. కాబట్టి దీన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కేవలము గల్ఫ్ కంట్రీస్ మాత్రమే, చైనా, ఇండియా, నాటో దేశాలను కలుపుకొని, ఇంకా అవసరమైతే రష్యాను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ యొక్క యుద్ధం ఆగేటువంటి పరిస్థితి కనబడలేదు. ఈ పరిస్థితి కూడా మళ్ళీ ట్రంప్ ను మార్చేటువంటి శక్తి అన్ని దేశాలకు వస్తేనే ఈ యొక్క ట్రంప్ యొక్క ఆలోచన, ఆయన మైండ్ సెట్ ని యుద్ధాన్ని ఆపాలంటే ముందు ట్రంప్ ఆపాలంటారు. యుద్ధం అయ్యే పరిస్థితి ఉన్నది. కానీ ట్రంప్ నమ్ముకొని మనం మధ్యవర్తిత్వం చేసేటువంటి దేశాలు కూడా భగ్నమైపోతే, విఫలమైపోతాయి. విఫల దేశాలు పరపతి కూడా పడిపోతాయనే ఆలోచనలు కూడా, అందుకే ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రావడం లేదు. కాలమే నిర్ణయం ఇస్తుంది. ఈ నిర్ణయంతో ఆగిపోవాలనే ఆలోచనతో మధుసూదన్ గారు, మొత్తంగా చూద్దాం. మీరు చెప్తున్నట్టుగా రకరకాల పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. యుద్ధం వల్ల మిగిలేది వినాశనమే. అది అటు అమెరికాకైనా, ఇరాన్కైనా, ఇజ్రాయెల్కైనా ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాలు కుదేలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. యుద్ధం రోజు రోజుకు తీవ్రతరం అవుతుందా? కావాలనుకున్నప్పుడు యుద్ధాన్ని కొంచెం తీవ్రతరం చేస్తున్నారు, మరలా చర్చలంటూ మాట్లాడుతున్నారు ట్రంప్. సో ఏ విధమైన పరిణామాలు తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది?